హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వచ్చిన భాగాన్ని ఒక్కసారి మనం పరీక్షిస్తే, పరిశోధిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు పౌలును గలతీ సంఘానికి పంపించినప్పుడు ఆ గలతీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను చూసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళినప్పుడు ఆ గలతీ సంఘంలో ఉన్న పరిశుద్ధులను చూసి ఆ పరిశుద్ధులకు పరిశుద్ధాత్మ దేవుడు పౌలులో నుంచి మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియజేయుచున్నాడు. ఏమనట, ఈ 4వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది, 5వ అధ్యాయము ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. ఈ 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గుర్తు చేసి శారీరక సంబంధమైన పిల్లలు, ఆత్మ సంబంధమైన పిల్లల గురించి మాట్లాడతాడు. ఈ శారీరక అబ్రహాముకు 2 పిల్లలు ఉన్నారు, 2 కుమారులు ఉన్నారు. అబ్రహాంకి ఎంతమంది కుమారులట? 2 కుమారులు. ఎవరెవరు? ఒక ఆయన ఇష్మాయేలు, ఒక ఆయన ఇస్సాకు. ఇష్మాయేలుని కన్న స్త్రీ ఆగరు, ఇస్సాకుని కన్న స్త్రీ శారా. ఈ ఇష్మాయేలు, ఇస్సాకు 2 అబ్రహాము కుమారులు అయినప్పుడు దానిలో 2 నిబంధనలు ఉన్నాయన్నాడు. మళ్ళీ 2 నిబంధనలు ఉన్నాయట. ఆగరు అనేదేమో ఈ యెరూషలేము సంబంధించిన అరేబియా సముద్రంలో ఉన్నటువంటి యెరూషలేమును గురించి మాట్లాడుతున్నాడు. ఇస్సాకు సంతానమేమో పరలోక సంబంధమైనటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఈ 2 శరీర సంబంధించిన ఒక సంతానము, ఆత్మకు సంబంధించినది ఒక సంతానము అన్నాడు. చూడండి, ఆ వచన భాగాన్ని మనం గుర్తు చేసుకుంటే 4వ అధ్యాయం 21-22లో చెబుతున్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుట లేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారముగా పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో నుండుటకు పిల్లలను కనును. ఇది ఆగరు. ఈ ఆగరు అనున్నది అరేబియా దేశంలోనున్న సీనాయి కొండయే. ప్రస్తుతం మందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దీనికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అన్నాడు. ఈ 2 నిబంధనలు కనబడుతున్నాయి. అబ్రహాము జీవితంలో 2 కుమారులు ఉన్నారు. ఒకరేమో శరీర సంబంధమైనటువంటి సంతానం గురించి మాట్లాడుతున్నాడు, ఒకటేమో ఆత్మ సంబంధమైన సంతానం గురించి మాట్లాడుతున్నాడు. శరీర సంబంధమైన సంతానము ఇది భూమి మీద ఉన్నటువంటి ఆగరుకు సంబంధించిన సంతానము అన్నాడు. ఇది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ అన్నాడు. ఈ సీనాయి కొండ నుంచే ధర్మశాస్త్రం వచ్చేసింది. సీనాయి కొండ నుంచే ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డది కనుక ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచినటువంటి వారు. కానీ పరలోకములో నుంచి దిగి వచ్చినటువంటిది 4 సువార్తలు ఉన్నాయి కనుక అది యేసయ్య మనకు ఇచ్చిన సువార్తలు కనుక ధర్మశాస్త్రములకు సంబంధించిన సంతానము ఒకటి ఉన్నది భూమి మీద. సువార్త ద్వారా పిల్లల్ని కన్న సంతానము ఒకటి ఉన్నది. కనుక యేసుప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక సంతానం, 2 సంతానాల గురించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వస్తే ఒక విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనము చదువుతున్నాను, 6 నుంచి చదువుతున్నాను.
శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటునకు విసురును, నీవు దాని శబ్దమును విందువు గాని అది ఎక్కడి నుండి వచ్చనో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడనను. చూశారండి, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నదట. కనుక ఈ సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఆ గలతీ సంఘానికి రాస్తూ, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి విరోధముగా ఆపేక్షించుతున్నది. శరీరమేమో శరీర సుఖాన్ని కోరుకునడం కొరకు నడుస్తున్నది. ఆత్మేమో ఈ శరీర సుఖాన్ని కోరుకోకుండా శరీరమును చంపేస్తే నా ఆత్మ అభివృద్ధి కావాలని ఆత్మ కోరుకుంటుంది. కనుక శరీరం అనేది ఈ రెండు కోణాలలో ఒక పోరాటం జరుగుతుంది శరీరానికి, ఆత్మకు. ఈ శరీర సంబంధమైనది ఈ లోక సంబంధమైనటువంటి విధానము, ఆత్మ సంబంధమైనది ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనటువంటి విధానం. కనుక పరలోక సంబంధమైన దానికి నువ్వు వెళ్ళాలి అనంటే నీ పోరాటము శరీరాన్ని చంపేసుకోవాలి. ఈ లోకములో శరీర ఆశలు చంపేసుకోవాలి, శరీర కోరికలు చంపేసుకోవాలి, శరీరానుసారమైన మనసు చంపేసుకోవాలి. కనుకనే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి విరోధముగా ఆపేక్షించు పోరాడుతున్నామంటున్నాడు పౌలు గారు గలతీ సంఘానికి. ఆ గలతీ సంఘంలో ఉన్న విశ్వాసులు ఇలాగనే అందరు గుంపుగా ఉన్నప్పుడు కొందరేమో శరీరానుసారంగా శరీరం కొరకు బ్రతుకుతున్నారట, కొందరేమో ఆత్మ కొరకు బ్రతుకుతున్నారు. కనుక శరీరం కొరకు బ్రతికే అటువంటి వారిని చూసి శరీరం కొరకు మీరు బ్రతకకండి, మీ శరీరం చచ్చిపోవాలి, మీరు ఆత్మ కొరకు బ్రతకండి, ఆత్మ కలిగి జీవించండి. అది విరోధంగా ఆపేక్షించుతున్నది శరీరము, ఆత్మ ఒక పోరాడుతున్నది అన్నాడు. ఈ శరీరము ఏం చేస్తుందంటే ఇది ఈ లోకములో సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది. కనుకనే ఇది సాతాను తీసుకొచ్చి పెట్టిన మొట్టమొదటి ఉద్దేశము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్టయితే అపోస్తులైన యోహాను గారు దాన్ని రాస్తూ చెబుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 చదువుతున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అన్నాడు. కనుక లోకాశలో ఉన్నది, లోకములో ఉన్నది శరీరాశ, ఒకటి నేత్రాశ, మూడవది జీవపు డంబము. ఇవి మూడు దేవుని నుంచి వచ్చినవి కావు. ఇవి మూడు దుష్టుడు కలుగజేసినటువంటి విధానము. ఈ లోకములో ఉన్నదంతా కూడా ఇదేనట. ఈ లోకంలో మనుషుడు దేని మీద మనసు పెడుతున్నాడంటే శరీర సుఖాన్ని కోరుకుంటున్నాడు, నేత్రానందం చూస్తున్నాడు, తర్వాత శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డం అంటే ప్రాణం, జీవం అంటే ప్రాణానికి సుఖాన్ని కోరుకుంటున్నాడు. కనుక వాడు కదా ధనవంతుడు కదా, నా ప్రాణమా తిను తాగు సుఖించుమని సుఖాన్ని కోరుకున్నట్టుగా ప్రతి మనుషుడు ఈ లోకములోనే సుఖం కోరుకుంటున్నాడు, శరీర సుఖాన్ని కోరుకుంటున్నాడు, ప్రాణ సుఖాన్ని కోరుకుంటున్నాడు, నేత్ర సంతోషం కోరుకుంటున్నాడు. ఇవి మూడు దేవుని నుండి వచ్చినవి కాదు అంటున్నాడు. మరి ఎవరి నుండి వచ్చినవి మూడు? అపవాది తీసుకొచ్చి పెట్టాడట వీటిని. ఎక్కడ పెట్టాడు? ఏదెను తోటలోనే ఈ మూడింటిని పెట్టాడు మనుషునికి.
మొదటి మనుషుడైన ఆదామును దేవుడు చేసినప్పుడు ఆ మనుషుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి మనుషుడు దేవుడు ఎలాగున్నాడు? అతడు జీవించుతున్న శరీరం అన్నాడా, జీవించుతున్న ఆత్మ అన్నాడా? ఏమన్నాడు దేవుడు? జీవించుతున్న ఆత్మ అన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మొదటి మనుషుని చేసినప్పుడు దేవుడు ఆ మనుషునితో జలవిచ్చిన మాట ఏంటిదో చూడండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. మరి జీవ ఆత్మగా ఉన్న నరుడు ఈ శరీరంలోకి ఎప్పుడు మారిపోయాడు? శరీరానుసారమైన మనసు ఎప్పుడో చేసింది? శరీరానుసారమైన ఆశలు ఎప్పుడు కోరుకున్నాడు? జీవించుచున్న ఆత్మగా మానవుడు సృజించబడ్డాడు. ఆత్మస్వరూపిగా దేవుడు సృజించబడ్డాడు. ఆ దేవుడు ఏదైతే మొదటి మనుషుణ్ణి ఆత్మస్వరూపిగా సృజించాడో, మనుషుడు ఆత్మగానే ఉన్నాడు కానీ శరీరానుసారంగా లేడు. ఎంతకాలము? వారు ఏదేని తోటలో ఆదాము అవ్వలు పండు తిననంత వరకు వారు ఆత్మస్వరూపులుగానే ఉన్నారు. ఎప్పుడైతే వారు పండు తిన్నారో, దేవుడు తినవద్దని చెప్పిన పండును తిన్నారో, వారి ఆత్మస్వరూపము కాస్త పోయింది, దేవుని పోలిక కాస్త పోయింది, దేవుని స్వరూపం అంతా పోయింది కదండి. కనుకనే కీర్తనల గ్రంథం 8వ కీర్తన 4వ వచనములో కీర్తనకారుడు దావీదును గురించి దావీదు ద్వారా విషయాన్ని తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 4వ వచనములో, నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుడిని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత ప్రభావము కలిగి ఉన్నటువంటి మనుషుడు, దేవుని కంటే కొంచెము తక్కువగానిగా సృజించబడిన మనుషుడు, అనుదినము దేవుణ్ణి చూసి, దేవునితో నడిచి, దేవునితో మాట్లాడి, దేవునితో ముచ్చటించేటువంటి మనుషుడు ఒకరోజు దేవుని స్వరూపము నుంచి కోల్పోయాడు, దేవుని పోలిక పోగొట్టుకున్నాడు. ఆత్మగా ఉన్న మనుషుడు శరీరము ప్రకారముగా జీవించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు ఏదేని తోటలో తినవద్దని చెప్పిన పండును తిన్నాడో, ఆ రోజే మనుషుడు చచ్చిపోయాడు. అదే ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనములో దేవుడు ఆదాము వారికి మాట చెప్పి, అయ్యా, ఈ తోటలోని సమస్త వృక్ష ఫలములు మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలమును మీరు తిన్న ఎడల మీరు చచ్చిపోతారు అని ఆజ్ఞాపించాడు. 17వ వచనము 2:17లో చెప్తాడు ఆ మాట. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఎప్పుడైతే నువ్వు చచ్చిపోతావని దేవుని నోట నుంచి ఒక మాట బయలుదేరిందో, అది సాతానుడు దాన్ని క్యాచ్ చేసుకున్నాడు. ఓహో, ఈ ఏదేను తోటలో ఉన్న ఈ ఆదాము వాళ్ళని చంపేస్తే ఈ ఆదాముకి ఇచ్చిన అధికారం అంతా నా చేతిలోకి వచ్చేస్తుంది అనుకొని ఆ పండు తినడం కొరకు వారిని ప్రేరేపించి ఆ పండుని కాస్త తినబెట్టాడు సాతానుడు.
తిన్న తర్వాత ఏమైంది? ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇప్పుడు స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి. ఆ పండు తినకముందు వారి శరీరం గురించి వారికి ఆలోచన రాలేదు. అప్పుడు వారికి వస్త్రాలు కూడా లేకుండానే ఉన్నారు. వారి వస్త్రాలు లేకుండానే మహిమ ప్రభావంతో నింపబడి ఉన్నారు కనుక వారికి సిగ్గు బిడియం అనేది ఏమి లేకుండా ఉన్నది. ఎప్పుడైతే వారు ఆ పండు తిన్నారో ఆ పండు ప్రభావాన్ని బట్టి వారి ఆత్మ మూలంగా చనిపోయి శరీర స్వభావం వచ్చేసింది కనుకనే వెంటనే ఇద్దరు ఒకరినొకరు చూసుకునే వరకు వారి రూపాలు వారికి సిగ్గుబిడియం వేసి ఉరికిపోయి ఆ చెట్ల ఆకులు తెచ్చుకొని వారు కచ్చడములుగా చేసుకొని కట్టుకున్నారట. వారు దాచుకున్నారు సిగ్గుని. అంటే శరీర స్వభావము వచ్చేసింది అప్పుడు ఆ పండు తిన్న తర్వాతనే. శరీర స్వభావంతో పాటు శరీర మనసు వచ్చేసింది. శరీర స్వభావం వచ్చేసింది, శరీర మనసు వచ్చేసింది కనుక అప్పుడు వారి మనసు అంతా శరీరం కొరకు మనసు పెట్టారు. ఆత్మానుసారమైన మనసు చచ్చిపోయింది. ఆత్మానుసారమైనటువంటి క్రియ చచ్చిపోయింది. దేవుణ్ణి చూసే కన్నులు కోల్పోయారు. దేవునితో మాట్లాడే నోరు కోల్పోయారు. దేవుని స్వరం వినకుండా చెవులు కోల్పోయారు. ఆత్మలో వారు చచ్చిపోయారు. శరీరం మాత్రం బ్రతికింది. ఈ శరీరం బ్రతికి ఈ శరీరం కొరకు వారు వెంటనే వెళ్ళిపోయి ఆ యొక్క అంజూరపు ఆకులు తీసుకొని ఒక కచ్చడాలుగా చేసుకొని కట్టుకొని వారు ఉంటున్నారట. అప్పుడు దేవుడు వచ్చాడు సాయంకాలం చల్లబూట. దేవుడు మళ్ళీ తోటలోకి యథావిధిగా ప్రతిరోజు సాయంకాలం చల్లబూట తోటలోకి వచ్చినప్పుడు అదే విధంగా వచ్చి పిలుస్తున్నాడు. ఆదామా, అవ్వమ్మా, నా పిల్లలారా ఎక్కడున్నారు మీరు అంటే ఆయన రోజు ఆయన స్వరాన్ని విని ఆయన ముందుకు వెళ్ళే అటువంటి వారు. ఆ రోజు ఆయన స్వరాన్ని విని ముందుకు వెళ్ళకుండా వెళ్ళిపోయి చెట్ల చాటుకు దాక్కున్నారట. భయపడ్డారు దేవునికి. భయపడి చెట్ల చాటుకు దాక్కున్నారట. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు. ఆ చూడండి ఆ వచన భాగంలో 7వ వచనం. అప్పుడు వారిద్దరు కనులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. చల్లబూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావో నేను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాక్కొంటిన నేను. చూశారండి, ఆత్మలో ఉన్నప్పుడు తనకు ఏ దాక్కోవడం లేదు. ఆత్మ స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుని ఎదుటకు చక్కగా భయం లేకుండా వెళ్ళారు. దేవుని స్వరాన్ని చక్కగా విన్నారు. దేవునితో దేవుని స్వరాన్ని విను దేవునితో మాట్లాడి ముచ్చటించి దేవుడు తన పిల్లలని చూసి మురిసిపోయాడు. చాలా సంవత్సరాలు ఏదైనా తోటలో నా పిల్లలు నా స్వరూపంలో ఉన్నారు, నా పోలికలో ఉన్నారు, నా మహిమ చేత నింపబడి ఉన్నారు, నా ప్రభావం చేత వారిని నింపానని దేవుడు సంతోషపడి ఆనందపడి ప్రతిరోజు మాట్లాడి వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత సాతానుడు వచ్చి ఇది నిజమా అని చెప్పి ఆ పండు తినబెట్టి వారి మహిమను కాస్త పోగొట్టాడు. వారు ఆత్మ నేత్రములను పోగొట్టుకున్నారు, ఆత్మ చెవులు పోగొట్టుకున్నారు, ఆత్మ స్వరూపాన్ని పోగొట్టుకొని శారీరక స్వభావం కలిగి నిలబడ్డారు. ఇప్పుడు ఆ శరీర స్వభావం కలిగి నిలబడి దేవుడు పిలుస్తుంటే ఆయన స్వరాన్ని విని వెళ్ళి దాక్కున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చింది శరీర స్వభావం.
అక్కడికి వెళ్ళి వచ్చింది శరీరానుసారమైన మనసు. దేవుని స్వరమును విని దేవుని ఎదుటకు రాకుండా భయపడి శరీర సుఖానికి అక్కడ వచ్చేసింది శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైనటువంటి స్వభావము, తత్వము అక్కడ కలిగింది ఏదైనా తోటలో నుంచి. అది కంటిన్యూషన్గా వచ్చేస్తూనే ఉన్నది ఇంకా ప్రతి ఒక్క మనుషునికి. దేవుణ్ణి వెతికే మనసు పోయింది, దేవుణ్ణి చూసే కన్నులు పోగొట్టుకున్నారు, దేవుని స్వరం వినే చెవులు పోగొట్టుకున్నారు, దేవునితో మాట్లాడే నోరు పోగొట్టుకున్నారు, గుడ్డివారైపోయారట. వారు ఏమైపోయారు? గుడ్డివారైపోయారట. అంటే అర్థం ఏంటిది? కన్నులు ఉన్నాయి కానీ దేవుణ్ణి చూసే కన్నులు లేవు, నోరు ఉన్నది కానీ దేవునితో మాట్లాడే నోరు లేదు, చెవులు ఉన్నాయి కానీ దేవుని స్వరం వినే చెవులు లేకుండా అయిపోయింది. మొత్తం అంతా శరీరానికి సంబంధించినటువంటి స్వభావము వచ్చేసింది. కనుకనే శరీరానుసారమైన మనసు వచ్చేసింది. కనుకనే ఈ శరీర సుఖాన్ని కోరుకోవడము అలవాటు చేసుకున్నాడు మనుషుడు. శరీర సుఖముతో పాటు శరీర ఆశలు కోరుకునే తత్వం వచ్చేసింది మనుషునికి. ఈ శరీర సుఖం కోరుకుంటున్నాడు, శరీర ఆశలు కోరుకుంటున్నాడు, శరీర ఇచ్చలు కోరుకుంటున్నాడు, ఈ శరీరము సంతోషంగా ఉంటే చాలని కోరుకుంటున్నాడు. నా ఆత్మ ఎటుపోతే నాకెందుకు, నేను ఆత్మనేమన్నా చూస్తున్నానా అనుకుంటున్నాడు. నీ ఆత్మ నీవు చూసుకోవడం లేదు, కానీ దేవుడు ఆత్మ నీలో ఉన్నది. నీ ఆత్మే బ్రతుకుతున్నప్పుడు నీ శరీరము ఎక్కువ రోజు నీ శరీరం మట్టిలో కలిసిపోయే శరీరమే, నీ మట్టిలో మన్నైపోయే శరీరమే. నువ్వెంత ఈ లోకంలో శరీరాన్ని సుఖపెట్టుకున్నా, ఎంతగా శరీర సుఖం కోరుకున్నా, ఏదో ఒక రోజు నీ శరీరము మట్టిలో కలిసిపోతుంది. ఈ మట్టిలో కలిసిపోతుందని దేవుడే మొదటి మనుషుల్ని శపించాడు. ఆదామును ఏమని శపించాడు చూడండి. ఆ శరీరాన్ని ఎప్పుడైతే తన శరీర స్వభావం వచ్చేసిందో, ఆ శరీరం గురించి దేవుడు మాట్లాడుతూ ఆదామును ఏమని శపించాడో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. మన్నైపోదు అని చెప్పింది శరీరం గురించి చెప్పుతున్నాడు. ఈ శరీరము ఎన్ని రోజులున్నా ఇదొక రోజు మట్టికి చేర్చవలసిందే, మట్టిలో కలిసిపోవలసిందే. ఈ శరీరము నేల నుండి తీయబడ్డది కనుక, ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది కనుక నీ శరీర ఆశలు కూడా మట్టిలో కలిసిపోతాయి. కనుక శరీరము మట్టిలో కలిసిపోతుంది, కానీ నీలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? కనుకనే దేవుని ఆత్మ ఉన్నది, మనిషి ఆత్మ కూడా ఉందట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము చదువుతున్నాను. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక శరీరము నశించిపోతే మనిషి ఆత్మ అంటూ ఒకటి ఉన్నది.
ఈ మనిషి ఆత్మకు దేవుని సంగతులు తెలియవు. దేవుని సంగతులు తెలియాలంటే దేవుని ఆత్మకే తెలియాలి. కనుక దేవుడు ఈ దేహాన్ని మనకి ఇచ్చినప్పుడు ఈ దేహంలో దేవుని ఆత్మ ఉండాలని ఈ శరీరాన్ని మనకిచ్చాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుని సంగతులను గుర్తెరుగుతావు. దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు శరీరక సంబంధమైన విషయాల మీద మనసు పెడతావు, లోక సంబంధమైన విషయాల మీద మనసు పెడతావు, శరీర సుఖాన్ని మాత్రం కోరుకుంటావు, శరీరకు క్షేమాన్ని మాత్రం కోరుకుంటావు. ఎందుకంటే నీలో దేవుని ఆత్మ లేదు కనుక నీ శరీరం సంబంధించిన మీద దాడి చేస్తుంది దుష్టుడు కనుక దుష్టుని ఆలోచనలే నీకు వస్తాయి. అందుకని దుష్టుని ఆలోచన మనకు కలగజేస్తాడట. మొదటి కీర్తన మొదటి వచనంలో చెప్తాడు. ఏం చెప్పాడండి అక్కడ? దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. అందుకనే ఆ కీర్తనకారుడు ఆ కీర్తన రాస్తూ ఆరంభం చేస్తున్నటువంటి సందర్భంలో మొదటిగా పలికిన మాట ఏంటిదంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినవై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు. కనుక 4వ చదువు, దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టి పొట్టు వలె ఉందురు అన్నాడు. తర్వాత 6వ వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు పోవును. చూసిందండి, దుష్టుల మార్గము నాశనమునకు పోతుందట. దుష్టులు అలాగూ చేయకుందురు అన్నాడు. కనుక దుష్టుల ఆలోచన చొప్పున నడవకంటే దుష్టుడనగా సాతానుడు. సాతాను యొక్క ఆలోచనలో నీవు నడవకుండా దేవుని ఆలోచన చొప్పున నడిపించేదే దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని సంగతులన్నీ నీకు బయలుపరచబడతాయి, దేవుని ఉద్దేశాలు నీకు బయలుపరచబడతాయి. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించబడితే దేవుని మీద మనం మనసు పెట్టి నడుస్తాం. కానీ ఇంకా దేవుని శరీర సంబంధమైన విషయాలు మనలో ఉంటే ఇంకా దేవుని పక్కకు పెట్టి శరీర సుఖాన్ని కోరుకుంటాం, శరీర సంతోషాన్ని కోరుకుంటాం. చక్కగా ఆత్మకు సంబంధించిన ఇక్కడ మన కూడికలు జరుగుతుంటే, కూడికలకు పోతే నాకేమొస్తుందండి, అంగడి పోతే 100 రూపాయలు వస్తాయి, 500 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలు నువ్వు సంపాదించుకొని నీ శరీర సుఖాన్ని కోరుకుంటున్నావు, కానీ నీ ఆత్మ ఎంత నశించిపోతుందో నీకు తెలియదు. ఒక్క పూట తిండి కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్న ఏశావు లాంటి వారు ఈ అంత్య దినాల్లో ఎక్కువగా తయారవుతున్నారండి. దేవుని దగ్గరికి మందిరంకి వెళ్తే నాకేమొస్తుంది, దేవుని సన్నిధికి వెళ్తే నాకేమొస్తుంది, నేను ఈరోజు ఈ లోకానుసారమైన పనులకు వెళ్తే నాకు 4 డబ్బులు వస్తాయి అనుకొని లోకపు సంబంధమైన పనుల్లో నువ్వు వెళుతున్నావంటే నీ ఆత్మీయ జీవితము దేవుని మీద ఆధారపడడం లేదు. పడకుండా లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటి మీదనే నీ మనసు పెట్టి నడిపింపజేస్తుంది దుష్టుడు. కనుక శరీర ఆశలు చచ్చిపోవాలి, శరీరానుసారమైన మనసు చచ్చిపోవాలి, శరీర కోరికలు చచ్చిపోవాలి. కనుకనే రోమాపత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి మళ్ళీ రాస్తూ చెబుతున్నాడు. చూడండి, 8వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చక్కటి మాటను చెబుతున్నాడు. చూడండి, 4వ వచనం 3 నుంచి చదువుతున్నాం. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు అన్నాడు. చూశారండి, శరీర స్వభావము కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచనేరట. శరీరానుసారమైన మనసులు శరీరం మీదనే మనసు ఉంచుతారు, ఆత్మానుసారమైన మనసులు ఆత్మ మీదనే మనసు ఉంచుతారు. ఇప్పుడు నువ్వు శరీరానుసారమైన మనిషివా, ఆత్మానుసారమైన మనిషివా? పరీక్షించుకోవాలి మనమే. ఇప్పుడు నీ ద్వారా దేవుడు సంతోషపరచబడుతున్నాడా, దేవుడు నీలో మహిమపరచబడుతున్నాడా, లేదా నీ ద్వారా దేవుడు దుఃఖపరచబడుతున్నాడా? దేవుని నువ్వు సంతోషపరుస్తున్నావా, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావా? దేవుని సంతోషపరిచే వ్యక్తివైతే ఈ కూడికలు ఏర్పాటు చేసినప్పుడు నా దేవుని కూడికలు జరుగుతున్నాయి, నా దేవుని పని జరుగుతుంది, నేను వెళ్ళి నా దేవుని సంతోషపరచాలి, నా దేవుణ్ణి ఘనపరచాలి, నా దేవుణ్ణి మహిమపరచాలి, నేను ఆ కూడికల్లో పాలు పొందాలనుకొని వస్తాం మనం. ఈ కూడికలకు నాకేం పని, నాకు దేవునితో సంబంధమే లేదు, నాకు బయటకు పోతే 4 పైసలు దొరుకుతాయి, 4 రూపాయలు దొరుకుతాయి, దాంతో నేను సంతోషపడతాను అనుకుంటే నీ ద్వారా దేవునికి సంతోషం ఏమీ లేదు, నీ ద్వారా దేవునికి ఆనందం ఏమీ లేదు. నువ్వు దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తివి కాదు, నువ్వు శరీర సుఖాన్ని కోరుకునే వ్యక్తివి, నువ్వు శరీర సంతోషాన్ని కోరుకునే వ్యక్తివి. కనుకనే శరీరము ఆత్మకు ఆ విరోధముగా ఆపేక్షించున్నదని పోరాడుచున్నది. ఆత్మ కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరుస్తారట. ఆ కింది వచనం అదే చెప్తాడు. ఇంకా 9వ వచనములో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవునికి స్తోత్రం కలుగునగాక. తన ఆత్మ ద్వారా నిన్ను జీవింపజేస్తాడు. మనము ఇక్కడ ఉపవాసం ఉంటున్నామంటే శరీరాన్ని చంపుకొని ఉంటున్నాము, శరీర ఇచ్చలు చంపుకొని ఉంటున్నాము, శరీర కోరికలు చంపుకొని ఉంటున్నాము. దేవుని ఆత్మ మనలో ఉన్నది, దేవుని ఆత్మ మన ఆత్మను జీవింపజేస్తుంది, మన ఆత్మను బ్రతికింపజేస్తుంది. దేవుని ఆత్మ మనం ఆత్మలో అభివృద్ధి అవుతున్నాము. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామంటే మన ఆత్మ అభివృద్ధి అవుతుంది, దేవునికి దగ్గర అవుతుంది. నీ స్వభావము మారకపోతే, నీ స్వభావము నీలో శరీర సంబంధమైన స్వభావం నీలో ఉంటే నీ ద్వారా దేవునికి సంతోషం ఏమీ లేదు. కనుకనే సాతానుడు చేసే పని ఏంటిదంటే నీ ద్వారా దేవునికి సంతోషం కలగకుండా, నీ ద్వారా దేవునికి ఆనందం కలగకుండా నేను దేవునికి సన్నిధికి రాకుండా చేస్తున్నాడు. దేవుని పిల్లలమే కానీ దేవుని సంతోషపరుస్తున్నామా, దేవుని మహిమపరుస్తున్నామా? నీ ఆత్మ అభివృద్ధి అవుతుందా? నీ ఆత్మకు క్షేమం కలుగుతుందా? లేదు. ఏమయ్యా నీకేడ పని లెక్క పెట్టుకుంటావు నువ్వు కూడికలు, మాకు పనులు లేవా? మాకు ఎన్ని పనులు ఉన్నాయి, ఏం కథ ఈ లోకంలో? నీకంటే పనులు లెక్క పెట్టుకున్నావు ఏమయ్యా, మాకు పనులు లేవా? మాకు బొచ్చడి పనులు ఉన్నాయి ఈ లోకంలో. ఎంత పత్తేరాలే, ఎంత అది చేయాలి, ఎంత ఇది చేయాలి. మా పిల్లలు వచ్చిండ్రు, పండుగకు వచ్చిండ్రు, సెలవులకు వచ్చిండ్రు, వాళ్ళకి అప్పాలు గారెలు చేయాలి, వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలి, వాళ్ళని సంతోషపరచాలి. దేవుని సంతోషపరిస్తే మాకేమవుతుందయ్యా?
మేము మా పిల్లల్ని సంతోషపరచుకోవాలి, మా కుటుంబాలను సంతోషపరచుకోవాలి, ఇంకా ఆయనతో మటన్ తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలి, వండుకోవాలి, తినాలి, అప్పుడు మాకు సంతోషం. కానీ మందిరానికి వస్తే మాకేమో సంతోషం అండి అనుకుని ఇళ్ళల్లో ఉండేటువంటి అమ్మలు అక్కలు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు నిన్ను లెక్క అడుగుతాడని మర్చిపోకు. ఈ సంఘంలో నువ్వు ఉంటున్నావు, సంఘ మెంబర్ అయినప్పుడు ఈ సంఘము సంబంధించిన కూడిక జరుగుతుంటే నీవు ఇంటిలో ఉంటున్నావంటే ఒకరోజు నేను నిలదీసి అడుగుతాడు దేవుడు. అది మర్చిపోకండి, అది మర్చిపోకండి. ఏమమ్మా, ఏమి నా కుమారుడా, నా కుమార్తె, నా మీటింగులు నా దాసుడు అంతగా పెట్టి మీకు క్షేమం కొరకు పెట్టి మీరు బాగులను పెడితే మీరు ఇండ్లలో ఉంటారా అని రాని వారందరినీ కూడా లెక్క అడుగుతాడు ఒకరోజు. అది మర్చిపోకండి, అది మర్చిపోకండి. లెక్క చెప్పుకునేది మీరు, నేను కాదు. కనుక దేవుని పిల్లలారా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి మనసు మనం కలిగి ఉంటే దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ 2024 సంవత్సరంలో ఈ కూడికల ద్వారా దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనం నడుస్తున్నాం, కానీ లోకాన్ని సంతోషపరిచే విధంగా కాదు. నీ ద్వారా దేవునికి సంతోషం కలగకుండా ఉండడానికే నిన్ను ఇంటికాడ ఉండమంటాడు సాతానుడు. లేని పనులు తెచ్చి పెడతాంటాడు సాతానుడు. దేవుణ్ణి ఏమయ్య సంతోషపరుస్తావు నువ్వు? నిన్ను సంతోషపరుచుకో, నీ శరీరాన్ని సంతోషపరుచుకో. ఇంత చికెన్ తెచ్చుకో, ఇంత మటన్ తెచ్చుకో, మంచిగా వండుకో, తిను, అప్పాలు చేసుకో, గారెలు చేసుకొని తిను. ఆ ఉపవాసం ఉంటే ఏమవుతుంది నీకు? ఉపవాసం ఎందుకు ఉండాలి నువ్వు? లోకమంతా పండుగ చేసుకుంటారు. అయ్యో నా పిల్లలు వాళ్ళ ముఖాలు, ఇదొకటి మనకి ఎదురు క్రైస్తవులకు కూడా, నా పిల్లలు వాళ్ళ ముఖాలు చూస్తారే, ఏమి తర్వాత ముందు చేసుకోరాదా? దీని తర్వాత చేసుకోకూడదా? అదే రోజుల్లో చేసుకోవాలా? వాళ్ళ ముఖాలు నీ పిల్లలు ఎందుకు చూస్తారు? అంతకన్నా ముందు చేసుకొని ఉంటివి. ఈ మీటింగులు నేను తెలిసే కదా, ముందు చేసుకునే తర్వాత రేపటి చేసుకుంటే ఏమవుతుంది? వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా వాళ్ళ తినంగా మా పిల్లల ముఖాలు చూస్తారా అని దానిలోకి లాగేస్తాడు సైతానుడు, నీకు తెలియకుండానే నీ మనసుని. నిజమే సైతాన, మంచి మాట చెప్పినావు. అయ్యో నా పిల్లలకు కూడా పాపం రాక చేసిండ్రు కదా, సెలవులకు చేసిండ్రు కదా, ఇంత పిండి పట్టించుకురా, అయ్యా పో పురుకు పిండి పట్టించుకురా పో. భర్త బుర్రన పోతాడు, పిండి పట్టించుకొస్తాడు. ఇక మొదలు పెట్టుకుంటాను. ఇక అంటే దేవుని సంఘం ఏమైపోతుంది, దేవుని పిల్లలు ఏమైపోతుంది, ఎక్కడ ఉంటుంది మీ మనసు, దేని మీద ఉంటుంది మీ మనసు? ఏమైనా తిండి కొరకు తాగడం కొరకేనా మనము భక్తి చేసేది? తిండి కొరకు తాగడం కొరకు కాదు మనం భక్తి చేసేది. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది నీవి లోక సంబంధమైన వాటిలో పాలు పొందడం కొరకు కాదు, తిండి కొరకు కాదు. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలని, నీ ద్వారా దేవుడు గణపరచబడాలని, నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలని, నీ ద్వారా సాతాను రాజ్యం కూలిపోవాలని, నీ ద్వారా అపవాది తంత్రాలు, మాంత్రిక తంత్రాలు కూల్చివేయబడాలని, చీకటి రాజ్యాన్ని నువ్వు కూలుస్తావని ఎదిరి చూస్తున్నాడట దేవుడు. చేతులు చాపి చూస్తున్నాడట. తన పిల్లలు, అయ్యో నా పిల్లలు వాళ్ళు, నా శరీరం వారిలో ఉన్నది, నా రక్తం వారిలో ఉన్నది, నా వాక్యం వారిలో ఉన్నది, నా ఆత్మ వారిలో ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ వారి మనసు నా మీద లేదు. దేవుడు అన్ని తింటున్నావు, ఆయన రక్తాన్ని తాగుతున్నావు, శరీరాన్ని తింటున్నావు, ఆత్మను తింటున్నావు, వాక్యం తింటున్నావు, కానీ నీ మనసు ఎక్కడ ఉంటుంది? దేవుని మీద లేకుండా శరీరం బెదిగిపోతుంది. ఇశ్రాయేలు అలాగనే చేశారు. ఆయన బిడ్డ చక్కగా మన్నాను తిన్నారు, బండలో నీళ్లు తాగారు, బాప్తిజం పొందారు, కానీ వారి మనసు ఎక్కడ ఉంటారు? సారిసారికి ఐగుప్తు మీదనే మనసు ఉన్నది. అయ్యో ఐగుప్తులో మేము మాంసం తిన్నాం కదా, మేము ఐగుప్తులో మంచి ఆహారం తిన్నాం కదా, మాకు ఈ సవిన ఆహారం ఎందుకు? దేవదూతలు భుజించే ఆహారం దేవుడిస్తే అదేమో సవిసారము లేని ఆహారం అట. ఐగుప్తులో మంచి మేము మటన్లు తిన్నాము, చికెన్లు తిన్నామని దాని కొరకు పరిగెడుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు, కొంతమంది మటన్ షాపులకు, చికెన్ షాపులకు పోయి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వండుకొని మెల్లగా దేవుని సన్నిధికి వచ్చేవారు ఉన్నారు. అంటే నీ మనసు ఎటు పోతుంది? దేని కొరకు పోతుంది? తిండి కొరకు పోతుంది, శరీర సుఖం కొరకు పోతుంది. దేవుడు అది చూడడం లేదు. నా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ 2024 సంవత్సరం దేవుడు కోరుకునేది ఒక్కటే, మన శరీరాలు చచ్చిపోవాలి లోకంలో.
శరీర ఆశలు చచ్చిపోవాలి లోకంలో, శరీర మనసు చచ్చిపోవాలి లోకంలో. నీవు ఆత్మ స్వభావం కలిగి ఉండాలి, ఆత్మ మనసు కలిగి ఉండాలి, ఆత్మలో దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. ఈ 2024లో దేవుడు మనకు చేసే మొదటి మాట ఏంటిదంటే, నువ్వు దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ద్వారా నా దేవుడు సంతోషపడాలి అనేటువంటి తీర్మానంతో నువ్వు నిలబడాలి. ఎన్నటికున్న ఈ శరీరం ఒకరోజు మట్టిలో కలిసిపోయేదే. దేవుడే శపించాడు ఆ శరీరాన్ని. కనుక శరీరానుసారమైన మనసు ఇంకా నీలో చచ్చిపోకపోతే నువ్వు దేవుని యొక్క స్వరూపంలోకి మారలేవు, దేవుని పోలికలోకి రాలేవు. నీ ద్వారా దేవునికి ఉపయోగం అంటూ ఏది లేదు. అలాంటి వ్యక్తులు దేవునికి అవసరమే లేదు. దేవునికి కావలసింది దేవుణ్ణి సంతోషపరిచేవారు, దేవుణ్ణి మహిమపరిచేవారు, దేవుణ్ణి గణపరిచేవారు, దేవుని రాజ్యాన్ని కట్టేవారు, దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేవారు దేవునికి కావాలి. కానీ ఇంకా దేవునికి మహిమ తీసుకురాకుండా, దేవుని ఘనత తీసుకురాకుండా, దేవుణ్ణి గొప్ప చేయకుండా, దేవుని సంతోషపరచకుండా, నేను సంతోషపరచుకుంటా అనుకునేవారు దేవునికి అక్కరలేదు, దేవునికి అక్కరలేదు. దేవుడు మళ్ళీ ఎందుకు సూచించాడట? ఆ వచన భాగం 40 యెషయా గ్రంథం 43:7 చూడండి ఒకసారి, ఏమున్నదాడ? 43:7లో ఏం చెప్తాడు యెషయా గ్రంథం? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనే వారిని కలుగజేసిదిని, వారిని పుట్టించువాడను నేనే అన్నాడు. మనల్ని పుట్టించిన వ్యక్తి ఎందుకో తెలుసా? ఆ మాట ప్రకారం ఏం చెప్తున్నాడు? నా మహిమ నిమిత్తము అన్నాడు. దేవుణ్ణి నిన్ను లోకానికి పంపించింది నీవు బ్రతకడం కొరకు కాదు, దేవుణ్ణి మహిమపరచడం కొరకు. దేవునికి మహిమ తీసుకురావడం కూడా నిన్ను పుట్టించాడు ఈ లోకంలో. నిన్ను ఈ లోకానికి పంపించింది కూడా అందుకే, నీ ద్వారా దేవునికి మహిమ కలగాలని. నువ్వు దేవునికి ఎంత మహిమ తీసుకొస్తున్నావు? ఆయన పుట్టించినందుకు కనీసం దేవుని సంతోషపరుస్తున్నావా? దేవుడు దుఃఖపడుతున్నాడట, దేవుడు బాధపడుతున్నాడట. దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. అందుకే నేను రక్షించుకున్నది, నీ కొరకు ప్రాణం పెట్టింది. కనుక 100వ కీర్తనలో మరి ఒక్క మాట చెప్తున్నాడు. 100వ కీర్తనలో మరి ఒక్క మాట చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి గణపరుస్తున్నావా? కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ఆయన మహిమపరుస్తున్నావా? ఆయన మనల్ని పుట్టించిన దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవునికి చెందవలసిన మహిమను తీసుకెళ్ళి దుష్టునికి అప్పచెప్పుతున్నావు, అపవాదికి అప్పచెప్పుతున్నావు కదండి. 50వ కీర్తన 23వ వచనం చూడండి, ఏమున్నదాడ? 50వ కీర్తన 23వ వచనంలో, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు
వాడు మార్గములను సిద్ధపరచుకొనును. దేవునికి ఎంతగా స్తుతి యాగం అర్పిస్తున్నావు? దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావు? ప్రార్థనలంతా అయిపోయినాక వస్తావు, పాటలంతా అయిపోయినాక వస్తావు. ఏమి నువ్వు వచ్చి నువ్వు దేవుణ్ణి ఏమైనా మయపరుస్తున్నావా? ఏమన్నా స్తుతియాగం చెల్లిస్తున్నావా? దేవుణ్ణి గణపరుస్తున్నావా? లేదు. ఎప్పుడో వస్తాను నాకు తీరుకున్నప్పుడు. ఆయన నువ్వు రాకుంటే ఎందుకు మరి? ఆయనతో నీకు తీరుకున్నప్పుడు వచ్చేదానికంటే. నీ ద్వారా దేవునికి మహిమ కలగకపోతే నువ్వు రాకుంటేంది? నీ ద్వారా దేవునికి గణపతి నువ్వు రాకుంటేంది ఆయన సన్నిధికి? స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచబడుతున్నాడు అన్నాడు. దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి ఆనందింపజేయాలి. అది రక్షణ మనం పొందుకున్నామంటే నిన్ను సృజించిన దేవుణ్ణి నువ్వు గణపరచడానికి నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నీ ఆత్మ అభివృద్ధి అయితే, నీ ఆత్మ నీలో మండితే, నీ ఆత్మ స్వభావం వచ్చేస్తే దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఇంకా ఆత్మ స్వభావం రానంత వరకు నీ ద్వారా దేవుడు దుఃఖపడుతూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు, వేదన పడుతూనే ఉంటాడు. అయ్యో నేను ఎందుకు వీని రక్షించుకుంటా అనుకుంటాడు దేవుడు. నీ ద్వారా నాకేం ప్రయోజనం అనుకుంటాడు. నీ పిల్లలే నీ ఇంట్లో ఉన్నారనుకోండి, నువ్వు కష్టపడి సంపాదించి అంత పోషిస్తున్నావు, పెద్దవారు అయిపోయినరు, ఏం పని చేయడం లేదనుకో. ఆ తండ్రి ఏమనుకుంటాడు పిల్లల్ని చూసి? ఇన్ని సంవత్సరాలు అయింది కదా, వీడు అసలు ఏం పని చేయడం లేదు, ఇలాగనే ఉంటున్నాడు అనుకుంటాడా? అనుకోడండి. అలాగనే పరలోకపు తండ్రి కూడా అలాగనే మనల్ని చూసి రక్షించుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని నీ ద్వారా ఆయనకు ఏమాత్రం ఘనత మహిమ ప్రభావం కలగకపోతే నిన్ను చూసి అలాగనే బాధపడతాడు. కనుక దేవుని పిల్లలారా, ఈ 2024 సంవత్సరంలో మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటిదంటే, మన ఆత్మ ప్రజ్వరిల్లాలి, శరీరము చచ్చిపోవాలి, శరీర ఆశలు చచ్చిపోవాలి, శరీర కోరికలు చచ్చిపోవాలి, శరీర మనసు చచ్చిపోవాలి. ఆల్మోస్ట్ నేను లోకంలో చచ్చిపోయాను. అసలు బాప్తీసం పొందినడు మనం చచ్చిపోయామండి. ఇంకా నువ్వు బ్రతికేది నువ్వు కాదట. అందుకే పౌలు గారు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే. నేను ఎప్పుడో చచ్చిపోయాను, ఈ లోకంలో నేను చచ్చిపోయాను అన్నాడు పౌలు గారు. నిజంగా క్రైస్తవుడైతే, నిజంగా దేవుని బిడ్డ అయితే నువ్వు బాప్తీసం పొందిన నాడే చచ్చిపోతావు నువ్వు. కనుక జీవించుచున్నది నీవు కాదు, క్రీస్తే నీలో జీవించాలి, క్రీస్తే నీలో బ్రతకాలి. కనుక క్రీస్తు ఆత్మ నీలో బ్రతకాలి. ఒక వచనం చెప్పి ముగిస్తాను. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉన్నది చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నాను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కుమారుని ఆత్మను మీ హృదయములోనికి పంపిస్తాడు. అప్పుడు నీవు దాసుడవు కాదు. ఎవరాట? కుమారుడవు. దాసి కుమారుడు ఆగరైనట్టుగా నువ్వు దాసుడవు కాదు. స్వతంత్రులాలి కుమారుడు ఇస్సాకు అయినట్టుగా నువ్వు యేసుక్రీస్తు ఆత్మ నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నువ్వు దేవునికి కుమారుడవు, దేవునికి స్వతంత్రుడవు, దేవుని పట్టణానికి వారసుడవు, దేవుని రాజ్యానికి వారసురాలవు. నువ్వు కుమారుడవే గనుక ఆయన ఆత్మ నీలో ఉంటే, ఆత్మ స్వభావం కలిగి నడుచుకుంటే దేవుణ్ణి మనం మహిమపరిచే వారంగా, ఘనపరిచే వారంగా ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.